పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న రైతులకు న్యాయం జరగాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని చెప్పి అంబటి మురళీకృష్ణ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రభుత్వానికి అమ్ముకుంటారు అనేది ఆలోచన చేయకుండా వాళ్ళు రైతుల దగ్గర నుంచి 16,650 రూపాయలకు సేకరించి సంగం డైరీకి, అదే రకంగా పక్క రాష్ట్రమైన తెలంగాణకు 2,100కో 2,400కో అమ్ముకొని లాభం చేసుకోవడం అనేది నిజంగానే చాలా దారుణమైనటువంటి విషయం. అంటే రైతుల యొక్క కష్టాన్ని, రైతుల యొక్క శ్రమను ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారని దాని యొక్క అర్థం. ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులను పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినారు, మనం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నాం సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడిని ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అధికారం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు పులివెందుల అరటి తోటల దగ్గర నుంచి, అనంతపురంలో చీని తోటల వరకు, పొదిలిలో పొగాకు దగ్గర నుంచి, మా ఊర్లలో ఉండే ఉల్లి రైతుల దగ్గర నుంచి, టమోటాల రైతుల దగ్గర నుంచి, పత్తి రైతుల దగ్గర నుంచి, మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి, చిల్లి రైతులు, మిర్చి రైతుల దగ్గర నుంచి ఏ రైతు సంతోషంగా ఉన్నాడో ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. అంటే వాళ్లకు వ్యవసాయం అనేది పట్టదని మాకందరికీ తెలుసు. అయినా కూడా ఇంత దారుణంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కూడా స్పందించకపోవడం అనేది నిజంగానే అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాని అకౌంట్లలో క్రాప్ ఇన్సూరెన్స్లు ఎంతెంత పడేవి తెలుసా అన్న? 2 లక్షలు, 3 లక్షలు, 8, 10 లక్షలు. అంతేకాకుండా మేము మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే 100,000 ట్రాక్టర్లు, లారీలు లైన్లలో, క్యూ లైన్లలో, మాకు ఫోన్ల మీద ఫోన్లు రైతుల దగ్గర నుంచి, సార్ 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 మాకు పురికోసలు కావాలా, గోన సంచులు కావాలా సార్, హమాలీల షార్టేజ్ ఉంది సార్, అదే రకంగా మాకు లారీల షార్టేజ్ ఉంది సార్, పంపించండి సార్ అంటే అర్ధరాత్రులు కూడా ఫోన్లు ఎత్తి మేము ఎవరికి కావాల్సినటువన్నీ వాళ్ళకి అరేంజ్ చేస్తాయినా. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు ఆ రోజు గమనించుకోవాలి ఈ ప్రభుత్వం ఎంత పనితీరులో పనిచేస్తుంది అనేది. కానీ ఈ రోజు ప్రజలు అడగాలంటే ఎవరిని అడగాలన్నా కూడా దిక్కు తెలియని పరిస్థితి. ఏం మాట్లాడినా కూడా ఉంటే ఉండండి, పోతే పోండి, ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసులు పెడతాం, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతాం, అరెస్టులు చేస్తాం, వైసీపీ నాయకుల పైన దాడులు చేస్తాం. కాబట్టి గతం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఇటువంటి అరాచక పాలన, ఇబ్బందులు, అమాయకుల పైన కేసులు పెడితే తిరిగి తిరిగి మళ్ళీ ఎవరి కాడికి వస్తుంది? అది వాళ్ళ కాడికే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా వాళ్ళకు బాగా తెలుసు. ఏంది, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు కానీ నిజంగానే తప్పులు చేస్తే, వాళ్ళ సంఘం డైరీలో కానీ మిగతా చోట్ల కానీ అవకతవకలు జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. రైతులను కాపాడమని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇక్కడ ఎవరైతే మహిళలపైన, రైతులపైన, కాపు నాయకులపైన కేసులు పెట్టినారో ఆ అక్రమ కేసులను వెంటనే తొలగించి రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా వివాదం చేయాలంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రంగంలో నిలుచుతుంది. ఆయన అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా ఇటువంటి విషయాలు వాడుకున్న టీడీపీ నేతలు అంటున్నారు. మంత్రి టీజీ భర్త కూడా మీ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం, మీ మీద క్రిమినల్ కేసులు, పరువు నష్టం కేసు కూడా వేస్తున్నామని ప్రకటించారు. ప్రెస్ మీట్ పెట్టినా ఆడ మాట్లాడతా. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరైతే ఒక పిల్లోడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయినాడు వీళ్ళు పెట్టిన అక్రమ కేసు వల్ల, ఆ పిల్లోడి కుటుంబానికి న్యాయం చేస్తే నేను వాళ్ళ ఇళ్ల కాడికి పోయి క్షమాపణలు చెప్తా. అట్ట కాదు, నీ పైన డిఫమేషన్ కేసు వేస్తాం, 200 కోట్ల కేసాం, 300 కేసులు వేస్తామంటే నీకు బుద్ధి పుట్టింది చేసుకో తప్ప సారీలు గిరీలు చెప్పేది ఉండదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఎందుకంటే మేము అడిగేది వేరు, వాళ్ళు స్పందిస్తాండేది వేరు. కాంట్రవర్సీ చేయడానికి సిద్ధార్థ రెడ్డి పోవడంలే, కాంట్రవర్సీ అయిన దానికి సొల్యూషన్ కోసం సిద్ధార్థ రెడ్డి పోతాడని కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ని ఆశ్రయిస్తాము, లోకల్ ఉన్న డిపార్ట్మెంట్ ని కలుస్తాము, ప్రైవేట్ కంప్లైంట్లు ఇస్తాము. ఏవైతే అక్రమ కేసులు పడినా మా పోరాటం అయితే ఆగదు కదా. కానీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాండేది ఏమరా అంటే, ఈ సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలన్నా ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు, ఒక పేదవాడు ధైర్యంగా బతకాలన్నా అది పోలీసు వాళ్ళను చూసుకునే. అటువంటి పోలీసు వాళ్ళే వన్ సైడెడ్ గా చేసుకుంటా అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా ఉంటే ఒక సామాన్యుడు బతికే పరిస్థితి ఉండదు రాష్ట్రం. దూళిపాల నరేంద్ర కుమార్ అంబటి మురళీ ఒక శాప ఉంది. ఆయన నిజం చెప్తే ఆయన 1000 ముక్కలు అవుతుంది, అందుకే ఆయన నిజాలు మాట్లాడలేదని ఇదే వ్యక్తి సాక్షి. ఆయన చెప్పింది నిజమే, కానీ నా విషయంలో కాదు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా శాపం ఉందని రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన దానికి ఈ కాపీ మాస్టరు, ఈ దొంగ మాస్టరు అక్కడి నుంచి ఆ మాటలు కాపీ చేసి దొంగతనం చేసి
నా మీద పెట్టాడు. ఇతనికి నాలిక మందం, మాటలు రావు గనక అక్కడ కాపీ కొట్టాడు.